హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా అక్క పెళ్లి పనుల్లో పార్ట్ 2కి వెళ్దామా? ఈరోజైతే మేమందరం కలిసి గద్వాల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా దారిలో అనంత పద్మనాభ స్వామి గుడి కనపడిస్తే అక్కడ దర్శించుకున్నాం. ఈ టెంపుల్లో అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇంకా మేమైతే దర్శనానికి నిలబడినాం. ఈ స్వామిని అయితే మనం 3 డోర్స్లో ఫస్ట్ డోర్లో అయితే స్వామి తలని దర్శించుకోవాలి. ఇదైతే సెకండ్ డోర్ అన్నమాట. ఇంకా థర్డ్ డోర్ నుంచి స్వామి పాదాలు. సో ఇంకా పక్కన తోటలోనే మేమంతా టిఫిన్ అయితే చేసాము. ఇంకా అందరికి ఇష్టమైన ఫుడ్డే ఉప్మా, చిట్లంపొడి. ఇంకా అందరు టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా గద్వాల్ ఎల్లమ్మ తల్లి గుడికి అయితే చేరిపోయినాము. ఇక్కడైతే అందరికి వచ్చేపు కూర్చున్నాం అన్నమాట. వీళ్ళైతే మా మామ కొడుకులు. ఇదే ఆ ఎల్లమ్మ తల్లి గుడి. ఇక్కడ అత్త, మామ, పెళ్లి కూతురు, అక్క, అమ్మ అందరైతే వీళ్ళంతా అమ్మవారికి ఒడి నింపడం కోసం తయారు చేస్తున్నారు. ఇంకా ఒడి నింపడం తయారైతే అయిపోయింది. ఇంకా గుడికి వెళ్తున్నాము. ఇక్కడైతే అమ్మవారికి ఫోటో తీయడానికి అయితే ఇయ్యలేదు, అందుకని సరిగ్గా తీయలేదు. ఇంకా పరశురామ్ దేవుని దగ్గర అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాము. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఒక 10 మినిట్స్ కూర్చున్నాము. ఇక్కడ గ్రీనరీతో నిండి ఉంది. ఇంకా భోంచేయడానికి అయితే బయలుదేరిపోయాం. మా అమ్మ అయితే ప్రదక్షిణాలు చేస్తుంది, నాకైతే ఆకలి వేస్తుంది అనమాట. మా మామ వాళ్ళు అయితే ఇక్కడ తాటి కళ్ళు కోసం లెక్క పెడుతున్నారు అనమాట డబ్బులు. మా ఫ్యామిలీలో అయితే తాటి కళ్ళు ఫేమస్. మీ దాంట్లో కూడా అట్లా ఉంటే కామెంట్లో చెప్పండి. ఫైనల్గా తాటి కళ్ళు అయితే తెచ్చుకున్నాము. అక్కడ బాటిల్ అయితే ఎత్తేస్తున్నారు మా మామ వాళ్ళు అయితే. లంచ్కి అయితే పలావ్, గుత్తొంకాయ కూర. మేమైతే లంచ్ కోసం పొలంలో దిగిపోయాం. మీలో ఎంతమందికి ఇష్టం ఇక్కడ పొలంలో కూర్చొని తినడం అంటే? నాకైతే చాలా ఇష్టం. మా అక్క వాళ్ళతో అయితే కలిసి పొలం మొత్తం తిరిగిపోయినాం మేమైతే. ఇక్కడైతే పెళ్లి కూతురు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే గుర్జలాకి దిగిపోయి ఫస్ట్ అయితే నందీశ్వరుని దర్శించుకొని ముందుకైతే వెళ్ళిపోయినాం. ఇక్కడ స్వామి అయితే కథ చెబుతుంటే విన్నాము. ఈ గుడిని అయితే పంచపాండవులు నిర్మించబడింది. మా అదృష్టం ఏంటంటే స్వామిని నీలాభిషేకం చేసే అదృష్టం. సో ఇక్కడైతే అందరు కలిసి అభిషేకం చేసాము. ఇక్కడైతే చీకటిగా ఉంది కాబట్టి కొంచెం వీడియో సరిగా పడలేదు. మీరు కూడా తప్పకుండా గుర్జల్కి విజిట్ అవ్వండి. ఇక హారతి అయితే తీసేసుకున్నాం. సో మేము ఇంకా ఫైనల్గా రిటర్న్ వచ్చేసాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.